అదావదు ఇది ఇప్పుడు వీండే ఉరవినర్ అంటా ఉన్నాడు. వాళ్ళదిల్లో దుర్యోధనరో లేకపోతే భీష్మరో వాళ్ళని అది ఎంచాలి. ఇంకా వాళ్ళు ఎట్టా వచ్చిండారు దాని ఇక్కడ శ్లోకాల వాండే చెప్పేండు. యుయుత్సం సముపస్థితం అటనిసి అర్జున ఉవాచ 28, 29లో 28 రెండవది లైన్లో కడేస్టో యుయుత్సం సముపస్థితం అంటే పోర్బిరియ జోడ వేసేదానికి విరుంబి కూడి ఉల్ల వీళ్ళు అటానిసే చెప్పేండు. అటానెప్పటికి వాళ్ళు వచ్చి ఈ పోర్ చేసిందుకోసం వచ్చిన వాళ్ళు వచ్చి అక్కడ నువ్వు నా మనాండు నువ్వు నా అన్న అటాని తమ్ముడు అటానిస్తే ఒక్కరినే ఎంచలా వీండే ఇట మనసులో ఈ శోకమోక అన్నీ నుంచి వాడు ఈ ప్రచన అవేండు దాన్ని మనం గమనించుకోలే. దీన్ని మన తిరిగి ఆ శోకం దేనించి మోహం యాక్చువల్గా రాగా నుంచి శోకా నుంచి మోహం ఎట్టా అవుతుంది అనేదాన్ని దీనిలో మన క్లియర్గా పురించుకోలే. దాని ఇదే మన తిరిగి ఎంచంగానే మనకు రోగ్గా ఆ ఎట్టా పట్టు అనేది మనసులో ఆ పట్టు ఎట్టా మనని బాధించుతుంది. ఆ పట్టు నుంచి మనకు ఈ భయం క్రోధం అనగా ఈ రాగం ఈ శోకం ఈ మోహం అన్నీ ఎట్టా డెవలప్ అవుతుంది. మొదటి థాట్లోనే మొదటి ఎన్నాలోనే దాన్ని కండుపిడిచి రెండవది ఎన్నాలోనే దాన్ని కరెక్ట్ చేస్తామంటే మనకు ఈ ప్రచన రాదు. ఇది ఎప్పుడు చెయ్యాలి? మన ఆ ప్రచన రాకంగానే మన వచ్చి ఈ செயల్లో ఈడుపడకూడదు. మన ఆ ప్రచనే రాకముందాతి మన మనసు ఎప్పుడు శాంతిగా ఉందో అప్పుడేని దీనింత మన మనసు ఎట్టా செயல்படுతుంది అనగా దీనుடைய పోకుంతా ఎట్టా ఉంది, బుద్ధినుடைய పని ఏమి, మనసునుடைய పని ఏమి, అదింతా అది ఎట్టా செயல்படுతుంది అన్నిని మనం తెలిసి పెట్టుకున్నామంటే ఆ ప్రచనేని వచ్చేప్పుడు మనకు వచ్చి మన அறியாமைనిచ్చి మన ఎప్పుడు మనకు ఏం ప్రచన వచ్చును మనకు తెలాంటుంది. మనకు రోగ మనసులో ఏకపట్ట విధిని మన మనసు స్టోర్ చేసి పెట్టుకుంది. అది దిటీనిసి ఏదన్నా ఒకవేళ వచ్చేప్పుడు మన ఆ ప్రచననే రాకుండా ఉండేదాకా మనం వాటికి గమ్మున ఉంటాము. అదేది ప్రచన ఒకటి బయట వచ్చేప్పటికి ఎట్టా అవుతుంది, ఊరియనవుతుంది, పవర్ఫుల్ అవుతుంది, భయంకర పవర్ఫుల్గా బయట వచ్చేప్పుడు మన నుంచి అప్పుడుని యాక్షన్ మన செயல் పురించేందుకు వెళ్ళ ఉంటుంది. అప్పుడు మనసు కుళంబిపోతుంది. దాని నుంచి మొదటనేని ఈ మనసునుடைய తన్மை ఏమి, మన దోరు வாழ்க்கை అనేది ఏమి, దానినుடைய పర్పస్ ఏమి, ఇదంతా మన క్లియర్గా అనలైజ్ చేసి విచారం చేసి అన్నిని మన ఫ్రీగా మనసులో యోచించి పెట్టుకున్నామంటే ఆ తావుకు తగ్గట్టు ఆవాల ఆ ప్రచనేని వచ్చేప్పుడు మన దాన్ని తీరు చేసేందుకు సౌర్యంగా ఉంది. దానిచ్చి మన దీన్ని మొదటనే చదివి పెట్టుకోవాలి అనేది. ఈ వేదాంతాలంతా చదివేదానికి ఈ గీత ఇదంతా చదివేదానికి ఇదే పర్పస్. మన మొదటనే మన ఫ్రీగా ఉన్నప్పటికీ మనసులో ఎక్కును మొదట మన దీని క్లియర్గా మన యోచించి పెట్టుకోలే. దీని అన్నిని ఎట్టా ఒక్కొక్కటి செயல்படுతుంది. ఇప్పుడు మన కత్తి పెట్టుకుంటాము, కత్తి ఎట్టా ఏం చెయ్యాలే, కత్తిని పెట్టుకు ఎట్టా కాయ కొయ్యాలా, ఎట్టా పట్టుకు చెయ్యాలే అనేది ఇంత మనం పురించుకుంటే ఆ కరివిని కరెక్ట్గా ఉపయోగపడుతాము. గ్యాస్ స్టవ్ని ఎట్టా యూజ్ చేయాలి, కత్తిని ఎట్టా యూజ్ చేయాలి, కుక్కర్ని ఎట్టా యూజ్ చేయాలి అన్నికి ఒక మాన్యువల్ ఇచ్చేది. ఇక మాన్యువల్ దేనికోసం మాన్యువల్తే ఎట్టా చెయ్యాలి అనే దానికి ఉండే ఇన్స్ట్రక్షన్స్ దీన్ని మనం చూసి ఇట్టా చెయ్యాలి అనేది మనం తెలుసుకుంటున్నాము. అదే మరి మన మనసు మన బుద్ధి అన్నీ ఎట్టా செயல்படுతుంది దాన్ని ఎట్టా మనం యూజ్ చేసుకోలే ఏం చేసి ప్రాబ్లం లేకుండా మన வாழ்க்கைని ఎత్తుకుపోవచ్చు. ఈ வாழ்க்கையினுடைய పర్పస్ ఏమి, ధర్మంతో నడిసి మనకుని హితాన్ని ఎత్తుకొచ్చుకుని అందరికిని హితాన్ని నన్మని ఇచ్చేదే మనోடைய మెయిన్ పర్పస్. ఈ ఒళ్ళుతోనుடைய ఉపయోగడే అదే పరోపకారాయ మన ఇంకొకరుடைய ఉపయోగానికోసరనే అన్నినేని అటానేప్పుడు ఈ దీని ఎట్టా మనని మన శాంతిలో ఉండుకుని మనని ఆ ఇన్బాన్ని అనుభవించుకుని అందరికీ ఆ అల్టిమేట్ వట్టి ఇన్బం లేదు, వచ్చిపోయే ఇన్బం లేదు, ఆ మేలాన ఇన్బాన్ని మనాన్ని అనుభవించుకుని పేరానందాన్ని మనాన్ని అనుభవించుకుని అందరినీ అనుభవించబెట్టేదే మనోடைய ఈ ఒళ్ళునుடைய మెయిన్ తాత్పర్యం అనేదాన్ని మన పురించుకుని వాళ్ళకని లేట్ చేయాలి. నమస్కారం.